మరి నారాయణమూర్తి గారే చెప్పాలి. నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారి కంటే ముందు ఒకసారి లెటర్ పూర్తిగా చదువుతారా? కిందనే పీడిఎఫ్ అది మీరే చదవండి. మీరు చదివితే బాగుంటది, మాకంటే కూడా మీరు క్లియర్ గా చదువుతారు, మీ వాయిస్ బాగుంటది. వాయిస్ ఏ ప్రాంతాల్లో ఎవరెవరు ఎట్లా చేశారు పేర్లు కూడా ఉన్నాయి, కొంచెం చదవండి. ఓకే, వింటారా వెంకటేశ్వర గారు? ఏదో చెప్తున్నారు మీరు చెప్పేసే. వినే ఓపిక ఉందా? వినే సహనం ఉందా? వినే ధైర్యం ఉందా? వినడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రజల మీద ఏ విధంగా దుర్మార్గంగా, అన్యాయంగా, అక్రమంగా, నీచంగా, అప్రజాస్వామికంగా ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టడానికి వీళ్ళు డిసైడ్ అయ్యారో, వీళ్ళు పాలన చేయడానికి అధికారంలోకి వచ్చారా, లేదంటే ఈ పనులే చేయడానికి చిల్లరగా వ్యవహరించడానికే అధికారంలోకి వచ్చారా? ఒకసారి వినమానండి. వినే ఓపిక ఉంటే, సహనం ఉంటే, నిజాయితీ ఉంటే, ఇప్పుడు మాట్లాడిన మాటల్లో నిజాయితీయే ఉంటే. ఓకే వెంకటేశ్వర గారు, జస్ట్ నేను లైన్లు చెప్పేస్తాను, ఇదంతా చదవడానికి ఇది పెద్దది. జస్ట్ విజయనగరంలో 200 మంది పార్టీ బిల్డింగ్ ముందు విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ప్రెస్ మీట్తో మాట్లాడారు. జనసేన యూత్ దౌర్జన్యంగా లోపలికి వెళ్ళారట. ఏంటి దీని అర్థం ఏంటండి? 200 మంది పార్టీ బిల్డింగ్ ముందు విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ప్రెస్తో మాట్లాడితే జనసేన యూత్ దౌర్జన్యంగా లోపలికి వెళ్ళడం ఏంటి? అది చెప్పాలి, దానికి సమాధానం చెప్పాలి. వీళ్ళంతా దౌర్జన్యంగా ఆఫీసుల్లోకి వెళ్ళి, ముందుగా ఆఫీసుల్లో వీళ్ళు అంటే వీళ్ళ ఆఫీసులో కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్లో, వీళ్ళకి ఆఫీసులు లేవు. ఓకే మరొకటి అనకాపల్లి అట వీళ్ళు మెన్షన్ చేసింది. ఓకే ఒక నిమిషం అండి. అనకాపల్లిలో వీరు మెన్షన్ చేసింది జూన్ 25వ తేదీన టీడీపీ జనసేన కాపు నాయకులు పార్టీ ఆఫీసులో దౌర్జన్యంగా ప్రవర్తించారు. ఈస్ట్ గోదావరి 10 రోజుల ముందు టీడీపీ నాయకులు ముగ్గురు వచ్చి సైట్ చూసి తొందరగా బిల్డింగ్ కూల్చేస్తాం, ఖాళీ చేయండి అని విచ్చలవిడిగా రౌడీజం చేశారు. వెస్ట్ గోదావరి జూన్ 25వ తేదీన స్థానిక టీడీపీ నాయకులు దౌర్జన్యంగా ప్రవేశించి భయభ్రాంతులకు గురి చేశారు. ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ చంటి, ఏలూరు మున్సిపల్ కమిషనర్ మరియు టీడీపీ నాయకులు 100 నుంచి 150 మంది వచ్చి దౌర్జన్యంగా మీడియాతో అడ్డగోలుగా మాట్లాడారు. పల్నాడు జూన్ 25వ తేదీన టీడీపీ ఎమ్మెల్యే అరవింద్ బాబు వారి పార్టీ కార్యకర్తలతో ఆఫీస్ దౌర్జన్యంగా. ఓకే, ఇవన్నీ కూడా మీరు ఇచ్చారా డీజీపీకి లేఖ ద్వారా? కానీ డీజీపీకి ఇచ్చామండి, కంప్లైంట్ చేశాము. అవన్నీ కూడా వెనకాతల ఫొటోస్ ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. మీడియా ముఖంగా జరిగిందే, ఇదేమి మీడియా లేకుండా జరిగింది కాదు. అక్కడ మీడియాతో వాళ్ళు మాట్లాడి, మీడియాతో విచ్చలవిడిగా వీళ్ళు అహంకారపూరితంగా, దౌర్జన్యంగా, కుట్రపూరితంగా దాడి చేసే క్రమంలో ఆఫీసుల్లో ఇది ఏదో కట్టుకథ కాదు. ఆఫీసుల్లో వాళ్ళు ప్రత్యక్షంగా మీడియా ముందు చేసిన పూర్తి సన్నివేశాలు. ఇది పాలన. వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసి 5 రోజులు కూడా మన 5 రోజులు కూడా కాలేదు. వీళ్ళు చేస్తున్నది ఏంటంటే పాలన చేయడానికి లేదు అక్కడేమీ. ఎందుకంటే ఆ సంస్కృతి సాంప్రదాయాలు లేనట్టున్నాయి. వీళ్ళు వచ్చింది కక్ష తీర్చుకోవడానికి, ప్రజలను కొట్టడానికి, ప్రజలను తిట్టడానికి, ప్రజలను చంపడానికి. ఇంకొక వీడియో కూడా, ఆడియో కూడా పంపించాను చూడండి. గోపాలపురం, జగన్నాథపురం అనేటటువంటి. సరే మీరు వినిపించండి నారాయణమూర్తి గారు మీరు ఏమైనా ఉంటే మీరు వినిపించండి, లైవ్ లోనే ఉన్నారు కదా. అంటే నేను ఈ మొబైల్లోనే నేను లైవ్ లో ఉన్నా, దాంట్లో వినిపించడం కష్టం. అయితే నేనేమన్నా, ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడంటే సచివాలయ ఉద్యోగి ఒక మహిళా ఉద్యోగి మీద, సచివాలయం అంటే ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగులు వాళ్ళు, ఆ మహిళా ఉద్యోగి మీద ఇంటికి రమ్మన్నాడు అతను. నువ్వు చెప్పి ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో, మీ గ్రామంలో ఉన్న పెద్దలతో ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో, నువ్వు నా ఇంటికి రా, నాకు మాట్లాడదు. మీరు ఆఫీసులో కూర్చొని ఉద్యోగాలు చేస్తే కుదరవు, నా ఇంటికి రా. ఉప సర్పంచ్ చూడండి, దాంట్లో డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. ఉప సర్పంచ్ అట, మాజీ ఉప సర్పంచ్, అది తెలుగుదేశం మాజీ ఉప సర్పంచ్ అట. ఎంత విశృంఖలంగా, విచ్చలవిడిగా, అదుపు లేకుండా, అప్రజాస్వామికంగా, గోండాగిరి, రౌడీయిజం, ఈ రెండింటితో వీళ్ళంతా కూడా విచ్చలవిడిగా ప్రజల మీద దాడులు చేయడం, మానభంగాలు, చంపడాలు, పొడవడాలు, తగలబెట్టాలు, పగలగొడ్డాలు, ఇవన్నీ రాష్ట్రం అట్టుడికిపోతా ఉంటే. ఏంటి సార్ ఈ 10 రోజులు ఎన్ని జరిగినాయా? ఉపోద్ఘాతాలు ఎలా చెప్తున్నా చూడండి. మీరు డేట్లో ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి ఎందులో. సాక్షి 25వ తారీఖు ఎప్పుడు, ఇవాళ డేట్ అంతా వచ్చింది ఎప్పుడు? నిన్న. పోల్చడాలు చూడండి, ఆ పోల్చడాలు చూడండి. నోటీసులు ఉన్నాయంటే దాన్ని రెగ్యులేట్ చేసుకోవడానికి పరిధులు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. స్టేజ్ కోర్టు వాళ్ళ కూలగొట్టడానికి ఎవరు అధికారం ఇచ్చాడన్నా? కూలగొట్టడం మీ సంస్కృత, పోల్చడాలు మీ సంస్కృత అంటున్నా నేను. పోల్చడాలు మీ సంస్కృత, సమాధానం చెప్పాలి మీరు. బిల్డింగ్లు పోల్చడాలు మీ సంస్కృత,
చెప్పి మీరు ముందుకెళ్ళండి. బిల్డింగ్ కూర్చోవాలి మా సంస్కృతి, ప్రజల మీద దాడులు చేయడం మా సంస్కృతి, బీసీ ఎస్సీ ఎస్టీలు మానభంగం చేయడం మా సంస్కృతి, వాళ్ళని చంపడం మా సంస్కృతి, దాడి చేయడం మా సంస్కృతి అని మీరు చెప్పి ముందుకెళ్ళండి. ఏం పర్వాలేదు, ముందుకెళ్ళండి. మీరు ఈ విధంగా చేస్తారు అని చెప్పి ముందుకెళ్ళండి. కాదు ప్రతిపక్ష నాయకుడినే మేము భౌతికంగా లేకుండా చేస్తామని చెప్పి మీడియాలోనే మాట్లాడిన స్పీకర్. మన దురదృష్టం అంటే మన రాష్ట్రంలో మన రాష్ట్ర అసెంబ్లీకి స్పీకరు ప్రతిపక్ష నాయకుడిని లేకుండా చేయాలంటాడు. ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు. దాని మీద మీరు ఏం చేయగలరన్నా? సంస్కృతి మీ సంస్కారం ఇది అంటున్నా నేను. మీ సంస్కారం ఎంతకంటే ఎక్కువ ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నా. మీరు సమాధానం చెప్పి ముందుకెళ్ళండి. మీ సంస్కారం మీరు దానికి ముందు సమాధానం చెప్పి ముందుకెళ్ళండి. ఎస్ మేమేం చెప్పామో ఏం చేసామో కూడా ప్రజలకు తెలుసు. దాని కూడా సాక్ష్యాధారాలు ఉన్నాయి. మేం చెప్పామో కూడా తెలుసు, ఏం చేసామో తెలుసు. ముందు సమాధానం చెప్పి ముందుకెళ్ళండి. శాఖల మీద పట్టు లేదు, ఏం జరిగిందో తెలియదు, ప్రజల్లో ఏ విధంగా అలా జరుగుతుందో మీకు తెలియదు, అది అవసరం లేదు మీకు. ప్రజలు సుఖశాంతంతో ఉంచాలి అనేటటువంటి మీకు ఆ పద్ధతే లేదు, సిద్ధాంతమే లేదు. ఎన్నాళ్ళు ఉంటాయి అనుకుంటున్నారు? ఎన్నాళ్ళు చూస్తారు? ప్రజల రోడ్ల మీదకి వస్తే తెలుసా మీరు? ప్రజలే రోడ్ల